నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. నిన్న అంటే 27th సెప్టెంబర్ 2024న తిరుమల శ్రీవారి దర్శనానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలినడకన వస్తున్నాడు. కాదు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అందుకని కారులో వస్తున్నాడు. ఖచ్చితంగా వస్తున్నాడు, శ్రీవారి దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత ఎలాగైతే భూమన కరుణాకర్ రెడ్డి స్వామివారి ముందు ప్రమాణం చేశాడో అలాగే ఆయన కూడా లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేయబోతున్నాడు, మీ కళ్ళు తెరిపించబోతున్నాడు. ఏం మాటలు వినిపించాయి అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేత. కానీ ఆ పర్యటన రద్దయిపోయింది. రద్దు చేసుకున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారు అంటే అందరికీ తెలిసిన విషయమే. డిక్లరేషన్ పైన సైన్ చేయడానికి ఇబ్బంది కలిగి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు అని కాసేపు, లేదా దాడులు జరుగుతాయని కాసేపు, ఇలా రకరకాల మాటలు పైకి వినిపించాయి. కానీ తెర వెనుక ఇంకొకటి ఉంటుంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి విషయంలో కూడా ఒక కాయిన్కి బొమ్మ బొడుసు ఉన్నట్టుగా ముందొకటి ఉంటుంది, వెనక ఇంకొకటి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పర్యటనని రద్దు చేసుకోవటానికి 2 కారణాలున్నాయి. అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా వస్తున్నాడు కాలినడకన వస్తున్నాడు. స్వామివారి మెట్ల మార్గం గుండా ఆయన కాలినడకన కొండపైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటాడు అని అన్నారు. సో ఇక్కడ మీ అందరికీ తెలిసిన పాయింటే నేను చెప్పబోతున్నాను, డిక్లరేషన్ గురించి. సో మొదటి పాయింట్ డిక్లరేషన్ చెప్తాను, రెండవ పాయింట్ చెప్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ డిక్లరేషన్ గురించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ మీరు వినే ఉంటారు, ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తాము అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది ప్రభుత్వం. సో అసలు డిక్లరేషన్ అంటే ఏంటి అనంటే, యాజ్ పర్ GOMS నెంబర్ 311 అండ్ ఎండోర్స్మెంట్ రూల్ నెంబర్ 16 ప్రకారం ఎవరైతే విఐపీస్ దర్శనానికి వస్తారో, అంటే విఐపీస్కి మాత్రమే ఇక్కడ, మళ్ళీ సాధారణ భక్తులకి ఈ డిక్లరేషన్ అనేది లేదు. సో ఎవరైతే విఐపీస్ దర్శనానికి వస్తారో వాళ్ళు 17th కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఒక ఫామ్ ఉంటుంది, డిక్లరేషన్ ఫామ్. ఆ ఫామ్లో తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ ఏంటి అనంటే, అన్య మతస్థులు ఎవరైనా సరే, అదర్ రిలీజియన్స్ లైక్ క్రిస్టియన్స్ కానీ లేదంటే ముస్లింకి సంబంధించినటువంటి రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్వామివారి దర్శనం చేసుకుంటే మేము మనస్ఫూర్తిగానే వచ్చాము, స్వామివారి పైన నమ్మకంతో స్వామివారి దర్శనం చేసుకోవటానికి వచ్చాము అని చెప్పేసి ఒక డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. సో జగన్మోహన్ రెడ్డి కానీ ఒకవేళ డిక్లరేషన్ పైన సంతకం చేశాడనుకోండి, సో తన ఓట్ బ్యాంక్ స్పెషల్లీ ఏదైతే ఉందో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది డెఫినెట్గా చీలిపోతుంది. సో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి హిందూస్కి సంబంధించినటువంటి దేవుడిని దర్శనం చేసుకోవటానికి ఓ డిక్లరేషన్ పైన సంతకం కూడా చేసేసాడు అని చెప్పేసి ఇటు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా పోతుంది. ఇంకో పక్క హిందూస్ ఓట్ బ్యాంక్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా తనకి ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఓట్ బ్యాంక్ విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి అనే ఒక కారణంతో రాకూడదు అని డిసైడ్ అయ్యాడు. సో డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే రాణిస్తామని గవర్నమెంట్ కరాఖండిగా చెప్పటం, డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించకపోవటం. సో అయితే ఇది ఒక్కసారే జరిగిందా? మరి ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా, ఇన్నిసార్లు వెళ్ళిన ప్రతిసారి డిక్లరేషన్ ఇచ్చారా? మరి డిక్లరేషన్ అప్పుడు వర్తించింది, ఇప్పుడే ఎందుకు వర్తించింది అని కూడా మీకు అనిపించవచ్చు, అనేక రకాల సందేహాలు కలగొచ్చు. ఇది ఇప్పుడే కాదు, 2012లో కూడా ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీగా వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాలి అంటే పెద్ద ఎత్తున రభస జరిగింది అక్కడ. ఆయన సంతకం చెయ్యను అనటం, వీళ్ళు సంతకం చెయ్యాలి అనటం, అయ్యో. ఆ తర్వాత 2014లో కూడా ప్రతిపక్ష హోదాలో ఆయన మరోసారి స్వామివారి దర్శనానికి వెళ్ళారు, అప్పుడు అలాగే జరిగింది. 2017లో వెళ్ళాడు, అప్పుడు అలాగే జరిగింది. ఇక ఆ తర్వాత తానే అధికారంలోకి రావటం, టీటీడీ మొత్తం పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్ళటం, టీటీడీ చైర్మన్ కానీ వాళ్ళంతా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండటం వల్ల ఎవరు అడిగేవారు లేరు.
అందుకని చెప్పి దర్జాగా వెళ్ళారు. పైగా వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వెళ్ళారు. మరి గతంలో కూడా ఇలాగే జరిగింది. 2012లో అయితేనేంటి, 14లో అయితేనేంటి, 17లో అయితేనేంటి. సో డిక్లరేషన్ పైన సంతకం ఆయన ఎప్పుడూ పెట్టలేదు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అని చెప్పటమే ఈ పర్యటన రద్దవటానికి ఒక కారణం. సో ఇది ఒక కారణం అయితే రెండో కారణం కూడా ఉంది. నిన్న ఏ రోజు అండి? మీకు తెలుసు కదా నిన్న ఏ రోజు? 27th September 2024. డే ఏంటి ఆ రోజు? శుక్రవారం. మరి ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడు? ఆన్సర్ మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ, సో తన కేసు ఏదైతే ఉందో, సిబిఐ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ నిన్ననే ఉంది. 27th September 2024. కావాలి అని అంటే దానికి సంబంధించినటువంటి సిఆర్ఎన్ నంబర్ నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీరు ఈ కోర్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ సిఆర్ఎన్ నెంబర్ ఇచ్చేస్తే మరి కోర్టు హియరింగ్ ఉందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. జస్ట్ చూడండి, ఆయన కోర్టు హియరింగ్ ఉంది. సో ఆ కోర్టు హియరింగ్ నుంచి తప్పించుకోవటానికి మీకు తెలుసు, గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా తప్పించుకున్నారో తెలుసు, అంతకుముందు ఎలా తప్పించుకున్నారో తెలుసు. సో ప్రతి ఫ్రైడే తప్పించుకోవడానికి ఒక రీజన్ ఉండాలి. సో ఈ రీజన్ పెట్టుకున్నారు. తిరుమల పర్యటనకి వెళుతున్నాను, లడ్డు కల్తీ అయింది అని అంటున్నారు, దాన్ని ప్రూవ్ చేయటానికి నేను వెళుతున్నాను అనే ఒక కారణం చూపించి తిరుమల పర్యటన అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసి తీరా టైంకి డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అంటున్నారు, నా పైన దాడులు చేయటానికి రెడీ అయిపోయారు అని చెప్పి అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ తనపైన దాడులు చేయటానికి అక్కడ రెడీగా ఉన్నారు. బీజేపీ కుట్ర చేసింది, హిందుత్వం అని చెప్పేసి కొంతమంది ప్రజలు గుమిగూడి నాపైన అటాక్ చేయడానికి రెడీ అయిపోయారు. అంతెందుకండి, ఆయన ఇంకా కాసేపట్లో వెళుతాడు అని అన్న టైంలో కూడా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి, ఎక్స్ పేజ్ నుంచి ఒక ట్వీట్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కాలినడకన స్వామివారి దర్శనానికి వెళ్ళే క్రమంలో ఆయన పైన అటాక్ చేయడానికి రెడీ అయిపోయారు, అందుకని ఆయన కార్లో వెళ్ళాలి అనుకున్నారు, కానీ కార్ల పైన కూడా టొమాటోస్ తోటి, ఎగ్స్ తోటి రెడీ అయిపోయారు చాలామంది ఆయన పైన అటాక్ చేయడానికి అని చెప్పి. సో ఈ విధంగా ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ లాగా జరిగి మరి ఆయన ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం చేస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. సో 17th కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిజిస్టర్లో యాజ్ పర్ జీవో నెంబర్ 311 ఎండోస్మెంట్ రూల్ 16 ప్రకారం ఆయన డిక్లరేషన్ పైన సంతకం చేస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామంటూ కూడా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు కూడా అక్కడ వెలిశాయి. సో ఇది కారణంగా చూపించి, ఇది సాకుగా చూపించి ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మతం గురించి మాట్లాడుతున్నారు, నా మతం మానవత్వం, డిక్లరేషన్ పైన రాసుకోండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి, సో ఆయన వెళ్ళటానికి కారణం ఇది, నా పైన అటాక్ చేయడానికి రెడీ అయిపోయారు, నన్ను అనుమతించలేదు అని చెప్పారు. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎవరండి మిమ్మల్ని ఆపింది? మీకు నోటీసులు ఇచ్చారా? అఫీషియల్గా నోటీసులు వెళ్ళాయా మీరు స్వామివారి దర్శనం చేసుకోకూడదని చెప్పి? ఎన్నో ఏళ్ల నుంచి, కొన్ని దశాబ్దాల కాలం నుంచి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే అన్యమతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న రూల్. అది ఆ రూల్ని ఫాలో అవ్వమని చెప్పామంతే. అదా మేము చేసిన తప్పు అని చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా అన్నారు. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, మరి గతంలో కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ గారు కూడా దర్శనం చేసుకున్నారే, మరి గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దర్శనం చేసుకున్నారే, అంతెందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా దర్శనం చేసుకున్నారే, మరి వీళ్ళంతా కూడా డిక్లరేషన్ ఇచ్చారా? వీళ్ళు కూడా అన్యమతస్థులు కదా, వీళ్ళు క్రిస్టియన్ ఒకరు, మరి ఇంకొకరు వచ్చేసి ముస్లిం రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు, వీరు కూడా ఇచ్చారా అనంటే ఎస్, వాళ్ళంతా డిక్లరేషన్ ఇచ్చారు. స్వామివారి పైన ఉన్నటువంటి నమ్మకంతో ఆయన్ని దర్శనం చేసుకోవటానికి మేము వెళ్తున్నామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని దర్శనానికి అనుమతి ఇచ్చారు. అదక్కడ రూల్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. సో ఈ రూల్ ఆయనకు కూడా తెలుసు. తెలిసినా కూడా గతంలో ఆయన బేఖాతరు చేశారు, ఇప్పుడు కూడా అదే పని చేశారు. పైగా ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. కానీ ఈయన వెళ్ళకపోవటానికి గల అసలు కారణం మాత్రం నిన్న ఫ్రైడే కోర్ట్ హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ని తప్పించుకోవటానికి ఇదొక సాకుగా చెప్పి కోర్ట్ హియరింగ్కి వెళ్ళకపోగా
తను ఏదైతే కారణం చెప్పారో పోనీ అదైనా చేశాడా అంటే అటు కూడా స్వామివారి దర్శనానికి రాలేదు. ఒకవేళ నిజంగా మీ పైన దాడులు జరిగే విధంగా ఉండుంటే మీరు రావాల్సింది ధైర్యంగా ముందుకొచ్చి అసలు మీరు ఏదైతే వాదిస్తున్నారో లడ్డు కల్తీ జరగలేదు అని చెప్పేసి తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చి నిజంగా మీరు ఒకవేళ మీరు ప్రూవ్ చేయాలి అనుకుంటే ఎలాగైతే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకప్పుడు గతంలో అక్కడ ఉన్నది కేవలం రాయి మాత్రమే అని చెప్పినటువంటి ఆయన కూడా వచ్చి స్వామివారి అఖండ దీపం వద్ద అక్కడ ఆయన ఒక హారతి కర్పూరం వెలిగించి మేము కల్తీ చేయలేదు అని చెప్పేసి ప్రమాణం చేసే ప్రయత్నం చేశారు కదా, అలా మీరు కూడా చేయాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మేవారు వీళ్ళు చేయలేదు, అనవసరంగా మరి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వమే అనవసరంగా దీన్ని రాధాంతం చేస్తుంది అని చెప్పి మేబీ అనుకునేవాళ్ళేమో. కానీ దాన్ని పూర్తిగా మార్చేసి మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు, నన్ను రానివ్వట్లేదు, నా పైన దాడులు చేయడానికి ప్రయత్నించారు, ఇవన్నీ కారణాలుగా చూపించి రాకుండా ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి తన చేతులారా తన గొయ్యిని తవ్వుకున్నట్టే. అంటే తనంతట తానే ఎస్ ఆ తప్పు జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నట్టుగా అనిపించింది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఓవరాల్గా తను రాకపోవటానికి ప్రధాన కారణాలు 2. అందులో ఒకటి డిక్లరేషన్ పైన సంతకం పెడితే వచ్చే 2 రకాల సమస్యలు. ఒకటి హిందూ ఓట్ బ్యాంక్ అయినా తగ్గిపోవచ్చు, సేమ్ టైం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా తగ్గిపోవచ్చు. ఇంకొకటి తను ఫ్రైడే రోజు ఏదైతే కోర్టులో హాజరు కావాలో సిబిఐ హియరింగ్ ఉందో దానికి సంబంధించి తప్పించుకోవటానికి తిరుమలకి వెళ్తున్నాను అని ఒక సాకు చూపించి ఆ కోర్టు హియరింగ్ని తప్పించుకున్నారు. సో ఇది 2వ కారణం. ఈ 2 కారణాల వల్లే ఆయన నిన్న ఇంత పెద్ద ప్లాన్ జరిగిందన్నమాట. సో ఇది అసలు విషయం. సో ఇది మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.